ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీ తన ఫ్యామిలీని కట్టుబట్టలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న శౌర్య అయితే, ఏంటి నాన్న, మనం కారులో వెళ్ళొచ్చు కదా, కారులో వెళ్దాం పదా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే, ఆ కారు మనది కాదమ్మా, ఇక్కడ నుండి మనం కారులో వెళ్ళలేము, నడుచుకుంటానే వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య, నాన్న నడుచుకుంటానే వెళ్దాం అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కాంచన మాత్రం తన ఇంటిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటితో నాకు రుణం తీర్చిపోయింది అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్, అమ్మ మనకు కానివి మనకేమీ అవసరం లేదు, ఇక్కడ నుండి మనం బయటనే ఉండాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కాంచన మాత్రం చాలా పద కార్తీక్ వెళ్ళిపోదామని చెప్తూ కాంచన అంటుంది. ఇంతలో కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన జ్యోత్స్న వాళ్ళ తాతయ్య మాత్రం చాలా కోపంగా కార్తీక్ ఫ్యామిలీని చూస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళ అన్నయ్య మాత్రం, నాన్న నాన్న నువ్వే ఆపు నాన్న, నువ్వు ఆపితే ఆగుతారు నాన్న అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంట్లో నుండి కార్తీక్ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన జ్యోత్స్న, బావకి ఎంత పొగరో, మేము ఎంత నచ్చ చెప్పినా సరే ఇంట్లోకి వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడు శ్రీమన్నారాయణ మన్మరారు చూడు, బయట కోటేశ్వరాలు అయినా సరే నడి రోడ్డుల మీద తిరుగుతుంది. అలానే కావాలి, ఇది చావాలి, బావ నాకు దక్కాలి అని అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే బావని దక్కించుకున్నంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టాను, మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. బావ నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి అంటూ చెప్తూ